చేయాలి 72 చాలా బాగా చెప్పారు సార్. భాస్కర్ సార్ చెప్పినట్లు సునామీ రానంగానే ముందు మాకే భయం వేసింది సార్, అందరికీ చెప్పేదాన్ని కదా. మీ పీపీటీ చూసాక ప్రతి ఒక్కరికి పెన్షన్ ప్లాన్ కావాలి. మేము కూడా ఇండిపెండెంట్ పేరెంట్స్ అవ్వడంతో పాటు మాతో పాటు మరెందరినో ఇండిపెండెంట్ పేరెంట్స్ చేయాలి. మేడం మనం ఇలా చెప్తే ఇన్సూరెన్స్ ఏజెంట్ బిజినెస్ చేస్తారా చేయరా? చేస్తారు సార్. ఇప్పుడు మన లిఫ్ట్ ప్రోగ్రాంలో లిఫ్ట్ ఫౌండేషన్లో మన ఈ థర్డ్ సన్ మోడల్ చెప్తే ఏజెంట్ షేక్ అవుతాడా ఆవిడ? బిజినెస్ చేస్తారా చేయరా? ఎంత ఇన్కమ్ సంపాదించాలని అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత సంవత్సరానికి? ఏమో సార్ చెప్పలేం, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం సార్. దీని చెప్పలేం, కానీ ఇది చెప్తే మనకి టైం ఉంటే కనుక ఇట్లా చెప్తే ప్రతి ఒక్కరు డెఫినెట్ గా వింటారు సార్. ఓకే సునీత మేడం రెడీగా ఉండండి, మాట్లాడండి. మీరు చెప్పిన ఈ థర్డ్ సన్ కాన్సెప్ట్ మాత్రం అదిరిపోయింది సార్. అసలు ఇంకా కస్టమర్ గుండెల్లో దూసుకుపోతుంది అనమాట. ఎందుకు అంటే రేపొద్దున సునామీ ఇయర్ ఎంత అంటే ఇంకా అతనికి కూడా ఆలోచించడం మొదలు పెడతారు. తర్వాత ఇప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారో అది తెలుస్తుంది కాబట్టి ఆ స్టోరీలో. సో ఈ కన్న కొడుకులతో పాటు కొన్న కొడుకు కూడా యాడ్ అవుతే ఎట్లా ఉంటుంది అని అంటే మేడం చెప్పింది కరెక్ట్, నా సునామీ ఇయర్ నాకు కనిపిస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా కస్టమర్ 2 లక్షలు ఇచ్చేది 5 లక్షలు 10 లక్షలు కూడా ఇస్తారు సార్. అతని లైఫ్ 100 years హ్యాపీగా ఉండేలాగా చేసుకుంటారు సార్ కస్టమర్. చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్ ఇది. అర్జునుడు మళ్ళీ నా రియల్ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్ కస్టమర్ కి. అర్జునుడు ఏ ఏజెంట్ వచ్చి కూడా నాకు ఇలాగ చెప్పలేదు సార్, నాకు ఇలాగ చెప్పలేదు, చెప్పుంటే ఈ రోజు నేను మీ ముందు నేను నా పెన్షన్ రిసిప్ట్ తో మీ దగ్గర ఉండేదాన్ని. నాకు చెప్పకపోవడం వల్ల నాకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ రోజు నేను పడుతున్నాను. అలాగే మీరెవరు కూడా పడకూడదు, ఇబ్బందులు పడకూడదు. సో ఫ్యూచర్ లో మీరందరూ కూడా అంటే ఇప్పుడు మేమిచ్చే అవేర్నెస్ మీరు ప్లాన్ చేసుకుంటే మటుకు మీరు లక్షలు కొన్న కొడుకు ద్వారా తీసుకుంటారు సార్ మేడం అని నేను కస్టమర్ కి చెప్పదలుచుకున్నాను సార్. ఈ కోటీశ్వర్ల ప్రోగ్రామ్ లో దీన్ని కలిపాను కదా లిఫ్ట్ ని, కోటీశ్వర్లో లిఫ్ట్ ని కలిపాను కదా. లిఫ్ట్ ని కలపడం బెటరా ఈ థర్డ్ సన్ కాన్సెప్ట్ ని కలపడం బెటరా? ఇందులో లిఫ్ట్ ని కలపడం బెటర్ సార్, ఎందుకంటే లిఫ్ట్ ని కలపడం బట్టే థర్డ్ సన్ కాన్సెప్ట్ కూడా అందులోనే థర్డ్ సన్ వరుసగా అన్ని కాన్సెప్ట్లు ఇందులోనే తెలుసుకున్నాను సార్. అంటే మీకు ఇంత ఫ్రీగా మీరు ఇన్ని కాన్సెప్ట్లు ఇచ్చారు సార్. మీరు నిజంగా ₹1,00,00,000 చేయండి అని నేను ఏదో మోటివేట్ చేశాను అనుకో, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని మీరు చేయగలరా? ఇది పెద్ద యజ్ఞం, ఈజీ కాదు కదా, నేర్చుకోవాలన్నమాట. యూ హావ్ టు లెర్న్. సో నేను రాజ్కుమార్ 5 నెలలు ఎందుకు పెట్టానో అర్థమైందా మీకు? ఈ ప్రోగ్రాము 5 నెలలు ఎందుకు పెట్టానో అర్థమైందా? ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది? కరెక్ట్గా నెల అయింది. 1 month ముందు 1 month ఇప్పుడు మీకు ఎంత ధైర్యం ఉంటుందో తెలుసా? మీరు పాలసీలు 5 లక్షలు 10 lakhs చేస్తారు ఇప్పుడు. ఓకే